హాయ్ అండి, వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ ములగాకుతో కారప్పొడి. మనం కారప్పొడులు అనేవి ఎన్నో రకాలు చేసుకుంటాం. ధనియాల పొడి చేసుకుంటాం, జీలకర్ర పొడి అన్నీ చేసుకుంటాం. నేను ఇలా ములగాకుతో చేసి చూపిస్తాను. మనం ములగాకు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం రోజు తెచ్చి మనం చేసుకోలేం కాబట్టి ఇలా కారప్పొడి చేసి పెట్టుకుంటే మనకి ఇడ్లీలోకి, అన్నంలోకి అన్నిట్లోకి మనకి పనికి వస్తుంది. ముందుగా మనం మునగాకు తెచ్చుకొని మనకు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని తడారిపెట్టేసుకోవాలండి. పళ్ళెంలో వేసుకోవాలి. మొత్తం తడారిపోయిన తర్వాత మనం ఈ కారప్పొడి అనేది రెడీ చేసుకోవాలి. సరే, ఇదంతా కడిగి పక్కన పెట్టుకోవడం వల్ల ఒకరోజు తడారిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి. మనం ఆయిల్ అది వేయకుండా మనం లో ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించుకోవాలి. సరే, ధనియాలు అనేవి వేగిపోయి పక్కన ఒక మిక్సీ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. నేనైతే ఎక్కువ వేసాను ఎండుమిర్చి. ఇవన్నీ వేయించుకొని అవి కూడా మిక్సీ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు మరి కొద్దిగా జీలకర్ర తీసుకుందాం. జీలకర్ర కూడా వేసుకొని మనం వేయించుకొని మనం మిక్సీ కప్పులో వేసుకుందాం. మనకి ఇది అన్నీ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఆయిల్ అనేది వేయకుండా నేను చేసి చూపిస్తున్నాను. ఇది కూడా మిక్సీలో వేసేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ములగాకు అనేది వేపుకుందాం. మనకి ఎక్కువ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసి చూపిస్తున్నాను. ఇదంతా కొద్దిగా వేగనిద్దాం. సరే, ఇది వేగిపోయింది. మనం ఇలా పట్టుకుంటే ఆకు అనేది చిదిగిపోవాలి. ఇప్పుడు ముందుగా వేపుకునే ధనియాల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఎల్లుల్లిపాయ తీసుకొని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవంతా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ములగాకు తీసి మనం ఇందులో మిక్సీలో వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇదంతా మొత్తం పొడి అయిపోయింది. ఇప్పుడు ఈ కారప్పొడి అనేది బౌల్లో వేసుకుందాం. మీకు కావాలంటే మీరు ఆయిల్ వేసి ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ వేసి చేసి చూపించాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.